శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారు 65 రోజుల పాటు, ఎక్కువ రోజుల పాటు సుదీర్ఘంగా తులారాశిలో సంచరించడం జరుగుతుంది. శుక్రుడు జాతకంలో గోచారంలో ఎంత బలంగా ఉంటే స్త్రీలకంత అనుకూలంగా, ఆకర్షణగా, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది సినిమా పరిశ్రమ వారికి కూడా చాలా మంచి రోజులనే చెప్పచ్చు. అయితే ఇదే శుక్రుడు అక్టోబర్ 3వ తారీఖున, అంటే తులారాశిలో ఉంటూనే అక్టోబర్ 3వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. అది నవంబర్ 14 దాకా సుమారు 42 రోజుల పాటు ఈ వక్రగమనంలో ఈ శుక్రుడు మరింత బలవంతుడై ఉంటాడు. శుక్రుడు, గురువు మొదలగు శుభగ్రహాలు వక్రించినప్పుడు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. మరి శుక్రుడు వక్రించినప్పుడు చాలా వరకు స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ గతంలో దూరమైన వారు తిరిగి దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, ప్రేమికులు ఉన్నారు, లేదంటే భార్యాభర్తలు ఉన్నారు, స్నేహితులు బాగా ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు, ఏదో కారణాల వాళ్ళు విడిపోయి ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు మరి తిరిగి శుక్ర వక్రించినప్పుడు వారి జీవితంలో మళ్ళా తిరిగి కలుసుకోవడం, ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు పుట్టినప్పుడు శుక్రగ్రహం వక్రించి ఉంటే వారి జీవితంలో అనుకున్న వివాహం జరగదు. ఎవరినో ప్రేమిస్తారు, సడన్గా ఆ ప్రేమ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు పెద్దలు కూర్చుని వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, మగవారికి శుక్రుడు బలంగా వారి జాతకంలో ఉచ్చులో కానీ, తులలో కానీ, వృషభంలో కానీ బలవంతుడై ఉంటే వారికి వివాహం తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి స్త్రీ సంతానం కలిగిన తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా జాతకంలో శుక్రుడు మంచి బలంగా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా స్త్రీ సంతానం కలుగుతారు. స్త్రీ సంతానం కలిగిన తర్వాత వాళ్ళ జీవితంలో గొప్ప అదృష్టవంతులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఆకర్షణగా ఉంటారు, సౌభాగ్యయోగం కలుగుతుంది, తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కంబస్ట్ అయినా, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారి యొక్క జీవితంలో అనేక ఎదురు దెబ్బలు, అనేక కష్టాలు ఎదుర్కొంటారు, జీవితంలో గుడ్ విల్ పోగొట్టుకుంటారు, అనేక రకాల విమర్శలకి లోనవడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం కూడా అనేక రకాలుగా మోసపోయి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ శుక్రగ్రహం 65 రోజుల పాటు తులారాశిలో సంచరించినప్పుడు మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది. అది అందరికీ ఏర్పడదు, కొన్ని రాశుల వారికి ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఉచ్చక్షేత్రంలో ఉన్న ఫలితం కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏంటి, ఏ విధంగా ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతున్నాడు అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శుక్రగ్రహానికి పరిహారం కూడా చేసుకుంటే శుక్రుడు ఏ స్థితిలో ఉన్నా వారి జీవితంలో అనుగ్రహం కలిగి మళ్ళా వారి యొక్క జీవితం చాలా లగ్జరీగా, ఆకర్షణగా, అందంగా ఉండే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 5 మధ్యలో సుమారు 65 రోజుల పాటు వారి జీవితంలో గొప్ప అదృష్టం అనేది రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం శుక్రుడు తులారాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. అంటే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇదే రాశిలో వక్రగమనం పొందడం జరుగుతుంది. 3వ తారీఖు అక్టోబర్ నెలలో ఇంచుమించుగా నవంబర్ 14 దాకా వక్రించడం. ఎస్పెషల్లీ తులారాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంటుంది. ఇక్కడ ఈ ప్రభావాలు అంటే శుక్రగ్రహ కారకత్వాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉంటాయి. మొత్తం మీద విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సక్సెస్ అన్నది
శుక్రుడి ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఏదైనా విజయం ఇవ్వాలంటే కుజుడు కారణం అనుకుంటాం. అంటే ఒక కోర్టు కేసు అవ్వచ్చు, ఇక భూతాగాథ అవ్వచ్చు, ఏదన్నా కుజుడు కారణం అవుతాడు అనుకుంటాం. కానీ కుజుడు కారకుడే, కానీ శుక్రుడే ఇంపార్టెంట్. శుక్రుడు మనకి దశ అవతారాల్లో పరశురామ అవతారానికి కారణం అవుతూ ఉంటాడు. మరి పరశురాముడు మొత్తం అందరినీ జయించి వాళ్ళ రాజ్యం అంతా స్వాధీనం చేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భూమి కూడా, అంటే ఎక్కడ భూమి ఉందో మొత్తం అంతా కూడా తను సాధించడం జరిగింది. అలాగే ఎవరు కూడా అతనికి ఎదురుగా నిలబడి విజయం సాధించిన వాడు ఎవడు ఇప్పటిదాకా చరిత్రలో లేడు. అటువంటి పరశురామ అవతారానికి ప్రతినిధి మన శుక్రగ్రహం. మరి శుక్రుడు ఈ తులారాశిలో ప్రవేశించడంతో అందుకే ఎక్కువ తులారాశి వారు కూడా ఏదైనా రంగంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు. అంటే సినిమా రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, మరి ఏదన్నా సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు. వాళ్ళు ప్రముఖులను మనం పరిశీలిస్తే కంప్లీట్గా వాళ్ళు తులారాశితో కనెక్ట్ అయి ఉంటారు అన్నమాట. అటువంటి అదృష్టం ఈ రాశి వారికి ఈ రాబోయే 60 రోజుల్లో రావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఏంటంటే రాజకీయ రంగంలో ఉంటూ ఎవరైతే కొత్త పదవి ఆశిస్తున్నారో వారికి పదవీ లాభం కలిగే అవకాశం ఉంది. దానికి గురువు కూడా దశమంలో మంచి ఉచ్చులో ఉన్నారు. అలాగే వృత్తి మారాలనే మీ ప్రయత్నం, అంటే ప్రస్తుతం మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఇంకొక కన్స్ట్రక్షన్ రంగంలోనూ గోల్డ్ వ్యాపారంలో ఉన్నారు. దాన్ని మనం చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, రాజకీయాల్లో ప్రవేశించాలనుకుంటారు, లేదంటే కన్స్ట్రక్షన్ రంగంలోకి, ఇంకో వ్యాపారంలోకి, అలాగే వ్యాపారం మార్చాలి అనుకున్న వాళ్ళకి ఇది కంప్లీట్గా జరిగే అవకాశం ఉంది. బట్ ఎక్కువగా శుక్రుడు కళలకు కాదు కాబట్టి ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు, పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీయడానికి అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు అష్టమాధిపతిగా రాశిలో ప్రవేశించాడు కాబట్టి ఏదో ఒక శుభవార్త ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అది స్త్రీలకు సంబంధించింది అవ్వచ్చు, స్థిరాస్తికి సంబంధించింది అవ్వచ్చు, చాలా కాలంగా ఆగిపోయిన ధనం, మీరు ఎవరికో పెద్ద అమౌంట్ అప్పిచ్చున్నారు, లేదంటే ఏదో ఇన్వెస్ట్ చేసాం ఎప్పుడో అది కంపెనీ దివాలా తీసింది ఎక్కడికో వెళ్ళిపోయింది, లేదంటే ఎవరైనా మిత్రుడు ఎక్కువ మొత్తంలో ధనం ఇచ్చాం, మనకు ఎవరన్నా స్థిరాస్తి మన పేరుతో రాసి వాళ్ళు తదనంతరం రాసి పెట్టారు, లేదంటే ఇన్సూరెన్స్ ద్వారా మొత్తం మీద ఒక సడన్గా మనది కాని సంపద వచ్చే అవకాశం ఉన్నది. అలాగే పెద్ద మొత్తంలో ధనయోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీలకి మీలో ఆకర్షణ పెరుగుతుంది, ఎక్కడికెళ్ళా మంచి గౌరవం పొందుతూ ఉంటారు. ఎక్కువగా ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తే 100కి 100 పాళ్ళు మీరు అనుకున్నటువంటి వివాహ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా తులారాశి వారికి ఈ శుక్రుడు మంచి యోగాన్ని, అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 14వ తారీఖు మధ్యలో వక్ర గమనంలో పొందినటువంటి శుక్రుడు సుమారు 42 రోజుల పాటు ఈ సందర్భంలో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రేమికులు ఉన్నవాళ్ళు ప్రేమ ఫెయిల్ అవడం కానీ, వేరే ఏదైనా ప్రాజెక్ట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఆ సందర్భంలో కొంత జాగ్రత్త అవసరం. ఓవరాల్గా మీకు శుక్రుడు ఏం చేసినా కూడా చివరికి మంచి జరుగుతుంది, ఇది మాత్రం కంపల్సరీ అవుతుంది. కొన్ని కొత్త పరిచయాలు, కొన్ని కొత్త అవకాశాలు మీ జీవితాన్ని ఈ సమయంలో టర్న్ తీసుకోవడం జరుగుతుంది. జీవితంలో ఎప్పుడూ పొందని ఆనందం, జీవితాంతం శాశ్వతంగా తీపి గుర్తుగా మిగిలిపోయే సంతోషాన్ని ఈ సమయంలో మీరు పొందే అవకాశం ఉంది. శుక్రగ్రహ అనుగ్రహం పొందడం అన్నది చాలా సులభం. మీరు జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూనే శుక్రగ్రహ అనుగ్రహం కూడా పొందవచ్చు. అంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పొందుతూ ఉంటారు. మీరు జీవితంలో ప్రతినిత్యం చాలా శుచిగా, శుభ్రంగా ఉండడం, ఎప్పుడు పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు, అంటే పూర్వం అయితే తడిపి ఆరేసిన వస్త్రాలు అనేవారు. బట్ ఏదైనా ఒక రోజు ధరించిన వస్త్రం మరునాడు ధరించకుండా ఉండడం అన్నది నెంబర్ 1. దాని తర్వాత మీరు పడుకునే బెడ్, దుప్పటి, తలగాడు ఇవన్నీ కూడా ఎప్పుడూ నీట్గా ఉండడం మంచిది. అవి వీలైనంత తొందరగా మారుస్తూ ఉంటే మీకు ఇటువంటి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. దాని తర్వాత ఆహార విషయంలో కూడా, అంటే ఎక్కువగా తీపి పదార్థాలకి శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు. బట్ ఏదైనా శుచి కలిగినటువంటి శుభ్రమైన ఆహారం, అంటే ఒకరు తినగా మిగిలినవి, ఏదో 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినవి, అలాగే బయట మనకి ఈ అన్నదానాలని ఏవి చేస్తుంటారు, మామూలు టెంపుల్స్ దగ్గర, వారి దగ్గర అమావాస్యకి అని చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు
అటువంటి వాటిలో అంటే సమూహంగా ఏదో వెళ్ళి తినడం అలాంటివి కూడా మీకు అంత అనుకూలమైన కాదు. ఏదో మిమ్మల్ని ఆహ్వానించారు ఒక పెళ్లి భోజనం లేదంటే ఒక దేవాలయంలో అలా పర్వాలేదు, కానీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టినటువంటి ఈ అన్న సంతర్పణలో అన్నదానాల్లో 99% పాల్గొనడం అన్నది అది మంచి కార్యక్రమం కాదు. దాని తర్వాత ఏంటంటే స్త్రీలను చాలా గౌరవప్రదంగా చూడాలంటే ముఖ్యంగా బయట వాడిని పక్కన ఇంట్లో స్త్రీలని భార్య, కుమార్తె, కోడలు, చెల్లెలు, తల్లి వీటికి ఎప్పుడు కూడా దూషించడం కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. వాళ్ళకి ఏ సౌకర్యం కావాల్సినా మనకి లేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ప్రధానంగా స్త్రీలు ఈ నోములు వ్రతాలు, గౌరీ వ్రతం అని, ఈ కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం ఎక్కువగా ఈ నోములు వ్రతాలు చేయడం వల్ల మంచిది. బట్ అవకాశం ఉన్నవాళ్ళు కొద్దిగా టైం వెచ్చించిన వాళ్ళు స్త్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం ఇవన్నీ కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఈ లక్ష్మీ స్తోత్రం అన్నది ఒక విధి విధానంగా మీరు 108 సార్లు, 1008 సార్లు చదవడం వల్ల కూడా శుక్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. అంటే శుక్రగ్రహం అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ముందు ఈ శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం కన్నా విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ చదవటం కానీ చేయవలసి ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా పారాయణల వల్ల, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఇలాగా స్త్రీలను గౌరవించడం, అవసరమైన వాళ్ళకి కొంతవరకు ఈ వస్త్రాలు అంటే వివాహం జరుగుతున్నప్పుడు ఇలాంటి వాటికి పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వడం, ఇది కూడా వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళకి పెళ్లి జరుగుతున్నప్పుడు తాళిబొట్టు, పట్టుచీర, కొన్ని పసుపు కుంకాలు, గాజులు ఆ అమ్మాయికి బహుమతిగా ఇవ్వాల. వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా జీవితంలో బాగా అబ్జర్వ్ చేయందంటే శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని బయటికి పంపించకూడదు. అంటే ఏదైనా డబ్బులు ఇచ్చి కొనటం కానీ, రెంట్ చెల్లించడం కానీ, ఫీజులు కానీ, ఇంటి అద్దెలు కానీ ఏ విధంగా కూడా మీ దగ్గర మీ అకౌంట్లోంచి ఒక్క రూపాయి కూడా, ఒక నయా పైసా కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇందులో మనకి ఈ ఫోన్పేని, గూగుల్ పే కూడా వర్తించవు. ఏదైనా మీ అకౌంట్లో, మీ బీరువాలో, మీ జేబులో ఉన్న డబ్బు శుక్రవారం అంతా మీ దగ్గరే ఉండాలి. దానివల్ల కూడా మీకు 99% ఆర్థిక అభివృద్ధి కలిగి శుక్రగ్రహ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.